అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులారా, ఏ ప్రభుత్వం అయితే నడుస్తుందో ఆ ప్రభుత్వానికి 3 పార్టీలతో పాటు 4వ పార్టీ కూడా ఎంఆర్పిఎస్ అనుబంధ పార్టీగా నిలబడి గెలిపించే పాత్ర పోషించిన విషయం సామాజికంగా మరి మీడియా పరంగా అందరికీ తెలిసింది. ఈ రోజున కులం అనేది హెచ్చుతగ్గులు చూపిస్తూ మరి మాదిగ సామాజిక వర్గానికి చెందిన కామయ్యపాలెం యువకుడు మరి రాజేష్ని మరి అనవసరమైన విషయాలు, అనవసరమైన కేసులు పెట్టి అతన్ని ఇబ్బందులు పాలు చేసి ఈరోజు జైలుకు పంపించారు. దానికి కారణం ఏంటంటే అగ్రకుల కులానికి సంబంధించిన అమ్మాయిని ప్రేమించాడనే నెపంతో ఆ కులం అనే అమ్మాయికి మరి ఎటువంటి బహిర్గతం కాకుండా అమ్మాయిని కాపాడుకుంటూ అమ్మాయి విషయం బయట రాకుండా ఈ కుర్రోడి మీద దానికి సంబంధిత కేసు కట్టకుండా మరి గంజాయి అనే విషయాన్ని తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్లో ఫోటోలు తీసి అతనికి గంజాయి అమ్ముతున్నాడు అనే నెపం మోపి మరి ఆ కుర్రోడి మీద కేసు కట్టి జైలుకు పంపించిన మరి సూత్రధారి మరి జైలుకు వెళ్ళి ఎస్ఐదని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను, చింతిస్తున్నాను కూడా. మరి ఏ అభోశుభం తెలియని విషయం తెలియని కుర్రోడు ఆ కుర్రోడిని లేనిపోని అపనిందలు వేసుకుంటూ మరి గంజాయను లేకపోతే ఇంకోటను మా సామాజిక వర్గానికి అటువంటి విషయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు తెలియదు. మాకు తలంచుకుపోయే పరిస్థితి, మేము కష్టపడే పరిస్థితి, మేము తప్ప ఇటువంటి దొంగ వ్యాపారాలు చేసే పరిస్థితి మా దగ్గర ఉండదు. కానీ పోలీసు వారే మాకు మా సామాజిక వర్గానికి గంజాలు అమ్మించడమో లేకపోతే ఇంకోటి అమ్మించడం నేర్పించే పరిస్థితి ఈరోజు జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఉంది. మేము చింతిస్తున్నాము. ఈ సామాజికంగా రాజకీయంగా మరి నడుస్తున్న ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యంతో పాటు 4వ భాగస్వామ్యమైన మమ్మల్ని మా కుర్రలను ఇబ్బంది పెట్టడం శోచనీయం. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని జిల్లా అధికారులకి అలాగే డీజీపీ దగ్గరికి కూడా వెళ్తుంది. మరి కృష్ణమాది గారికి ఆల్రెడీ విషయం తెలిసింది. ఆయన దూతగా నేను ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ముందు హెచ్చరిక జారీ చేస్తున్నాం. వెంటనే కేసుని రీబ్యాక్ వెనక్కి పిలిపించుకుని సమగ్ర విచారణ జరిపించి కుర్రోడికి, రాజేష్ అనే కుర్రోడికి ఆ కేసు నుంచి విముక్తి జరగాలి. లేదా అసలైన కేసు ఏదైతే ఉందో ఆ కేసు పెట్టినా మేము చాలా సంతోషించేవాళ్ళమే. ఎందుకంటే చట్టానికి ఎవరు అతీతులు కాదు. రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాము, పోలీసు వారిని మేము గౌరవిస్తున్నాము. కానీ తప్పుడు కేసులు పెట్టడం అనేది సినిమా పక్కి ఈ రోజునే జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో చూసామని ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాము. మేము చాలా ఆందోళనలో ఉన్నాము, చాలా బాధగా ఉన్నాము. లేని దాన్ని మీదేసుకోవడం అంటే మా తలలు మేము బద్దలు కొట్టుకున్నట్టే అని మేము భావిస్తున్నాం. కాబట్టి పై అధికారులు వెంటనే ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకుంటారు. మరి ఏ విధంగా తెలుసుకుంటారు? ఇక్కడ ఉన్న సంబంధిత ఆర్డీఓ గారికి మేము వినతిపత్రం సమర్పిస్తున్నాము. దాన్ని పరిశీలించిన వెంటనే పై అధికారులందరూ కూడా స్పందించి వెంటనే ఆ కేసు నుండి విముక్తి కలిగించి మరి చర్యలు తీసుకుంటారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన మీడియా మిత్రుల వారికి అందరికీ కూడా నా యొక్క సామాజిక ఉద్యమాలు నమస్కారాలు తెలియజేస్తూ కృష్ణమాది గారి ద్వారా ముగించుకుంటున్నా. జై మాదిగా, జై మాదా కృష్ణమాదిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.